ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మరొక దరిద్రాన్ని కొని తెచ్చే అలవాటు. అంటే ఒకవేళ మన ఇంటి ముందు నుంచి పాస్ అయిపోతున్నా సరే, లేదు లేదు నేను ఇక్కడే ఉన్నాను రా అని పిలిచేటటువంటి అలవాటు అనమాట. అది ఏంటంటే కంచంలో తిన్న తర్వాత చెయ్యి కడగడం అండి. కంచాలు ఖాళీ అవ్వడం అంటే అర్థం ఏంటి? కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ హాయిగా తిన్నారు అని అర్థం. ఆ తిన్న తర్వాత మన ఎంగిలి చేతిని బట్టలకు తుడుచుకోము, దేనికి తుడుచుకోము, కడుక్కుంటాం. అట్లా కడుక్కోవలసినటువంటి చేతిని ఆ మలినాన్ని కూడా మళ్ళీ అన్నం కంచంలోనే కడుక్కోవడం అనేది నిషిద్ధ విషయం. అందుకే మీరు పురాతన విషయాలు కనుక గమనించుకున్నట్లయితే ఇల్లాలు అన్నం పెట్టిన తర్వాత ఆకుల్లో కానీ కంచాల తర్వాత వచ్చాయి, ముందర ఆకులు ఉండేవి. ఆ ఆకులు ఇంటి వాళ్ళలో ఒకరు ఎత్తేసి భోజనం చేసేసిన తర్వాత ఎక్కడా అని అడిగేవారు. అడిగితే అదిగో అక్కడికి వెళ్ళండి, కాస్త వంటగది దగ్గర వంట పంచలోనో ఎక్కడో ఒక దాంతో నీళ్లు పెట్టుకుని అక్కడ వీధి వాకిట్లోనో ఎక్కడ నీళ్లు పెట్టుకుని అక్కడ తిన్న వాళ్ళందరూ చేతులు కడుక్కునేవారు. అతిథి అభ్యాగతులు కుటుంబ సభ్యులు.